शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అంతేనా కొంచెం గట్టిగా మాట్లాడితే ఆ టీచర్ వద్దు అంటారు, అలా కాదు. కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, గట్టిగా అదుపులో పెట్టి పెద్దగా చదువు చెప్పించాలి అని ఒకప్పుడు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇంకొకటి చెప్పచ్చు, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా అందరూ చదువుకోవాలి అని ఎవరు చెప్తారు? అందరూ చదవాలి అని. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు అందుకోలేని వాళ్ళు, ఫైనాన్షియల్గా ఆ స్టేజ్లో లేని వాళ్ళు, లేదు ఎందుకు స్కూల్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు చాలామంది డ్రాప్ అవుతారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఏం చేయాలి? స్కూల్లో పెట్టాలి. మరి ఈ స్కూల్లో పెట్టడానికి ఏంటి కారణం ఏంటి? దీనికి ఒకటి యాక్ట్ ఉంది, చట్టం ఉంది, కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటారు, తెలుసు కదా. మరి కంపల్సరీ ఆ చట్టం ప్రకారంగా స్కూల్లోనే ఉండాలి. 6 ఏళ్ళ నుంచి చెప్పండి, 6 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ వరకు అయితే తప్పకుండా బడిలోనే ఉండాలి. 14 ఏళ్ళని ఎందుకు చెప్పారంటే అక్కడ కొంచెం ఇచ్చేసారు, ఎందుకంటే చదువుకోలేని వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. 14 ఏళ్ళ వరకు కంపల్సరీ స్కూల్లో ఉండాలి. అలాగే ఇప్పుడు మహిళలు ఎవరైనా సరే, ఉమెన్ అని అంటా కదా, మిమ్మల్ని చూస్తుంటే ఎవరు నాకు రాగానే అన్నాను ఉమెన్ లాగా ఎవరు అనిపించట్లేదు. అందరూ కూడా మన 16 జూనియర్ ఇంటర్ లాగే ఉన్నారు. ఉమెన్ అని ఎవరిలా అంతగా లేదు. అంటే ఫిజికల్గా ఎదగడం అంత ముఖ్యమే కాదు, మానసికంగా ఎదిగితే చాలు. మరి మనకి మ్యారేజ్ ఏజ్ ఎంత? మ్యారేజ్ ఏజ్ అమ్మాయిలకు తీసుకురాపోయింది